మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం నేడే. మహమ్మద్ అజారుద్దీన్ క్రికెటర్ కమ్ పొలిటీషియన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయనకి టికెట్ వస్తుందని అనుకున్నారు, కానీ కాంగ్రెస్ ఆయనకి ఇస్తే గెలవదన్న దీంట్లో సర్వేల ప్రకారంగా ఆయనకు కాకుండా నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చింది. సో అజారుద్దీన్ మైనార్టీ వ్యక్తి, దట్టు అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నది. సో ఆయన్ని సడన్గా పక్కన పెడితే మరి అది మైనార్టీలో తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉందన్న భావనతో ఆయనకి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. గవర్నర్ ఇంకా దాని మీద సంతకం పెట్టలేదు. ఈలోపుగా మైనార్టీ మంత్రి లేడు, ఇది కూడా ఎలక్షన్స్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ముఖ్యంగా మిగతా పార్టీలు మైనార్టీ సంఘాలు కూడా ఒక్క మైనార్టీ మంత్రి లేడు హైదరాబాద్లో. అండ్ ఓవరాల్గా కూడా హైదరాబాద్లో మీరు గెలవకపోయినా ఒక్కరైనా మంత్రి పదవి లిస్టులో మైనార్టీ ఉండాలి కదా, ముస్లిం మైనార్టీ అనే డిమాండ్ నేపథ్యంలో ఈ ఎలక్షన్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నారు ఏమో. ఎమ్మెల్సీగా ఆయన ఫైల్ మీద, ఇంకా అజారుద్దీన్ ఫైల్ మీద గవర్నర్ సంతకం పెట్టకపోయినా మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో మరి ఎట్లా సాధ్యం అంటే సాధ్యం అవుతుంది. 6 నెలల్లోపు చట్టసభల్లో కూర్చోవడానికి వీలుగా ఆయన ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ అయి ఉంటే సరిపోతుంది. సో ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి 6 నెలల్లోపు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు కాబట్టి గవర్నర్ కోటాలో గవర్నర్ ఆలోపుగా సంతకం పెడితే సెట్ అయిపోతుంది. సో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట 12 గంటల 15 నిమిషాలకి. వివిధ కేసుల్లో నిందితుడైన అజార్కు మంత్రి పదవ కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్టవిరుద్ధం. కిషన్ రెడ్డి సీఈఓకు బీజేపీ నేతల ఫిర్యాదు. ఇక కేసులంటే కేసులు లేని లీడర్ ఎవడు? కేసులు లేని లీడర్ ఎవడో చెప్పాలి. పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అసెంబ్లీలో కూర్చునే దాకా అంత క్రిమినల్సే కదా, దాదాపు 70% క్రిమినల్సే కదా. ఈయన కాదు ఆయన ఉన్నాడని అనడానికి ఏమన్నా ఉందా? మొన్న ఒక లీడర్ కూడా చెప్తున్నాడు కదా, పొలిటీషియన్ మీద క్రిమినల్ కేసులు లేకుండా లీడర్ ఎట్లయితాడని. ఇక మరి ఇంకేముంది చెప్పండి, ఎవరి మీద లేవు కేసులు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొనబోతున్నారు. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చారు. అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం లేఖ రాసింది. దీంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోడ్ ఏమైనా అడ్డొస్తుందా అని ప్రభుత్వ వర్గాలు ఈసీ అధికారులను ఆరా తీసినట్టుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు ఉప ఎన్నికలకు కోడ్ అడ్డు రాదని వారు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఏంటంటే దీనికి ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు యాక్చువల్గా. కానీ ఈ మోరల్గా, నైతికంగా, ఎథికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కోసం తీసుకున్న నిర్ణయమే, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా నిబంధనల ప్రకారంగా చూస్తే ఇది ఎలక్షన్ కోడ్ కిందికి రాదు. ఒక నియోజకవర్గంలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. స్టేట్ అంతా ఎలక్షన్స్ ఇంకేదైనా ఉండి కోడ్ అమల్లో ఉంటే అప్పుడు రాకపోయి ఉండొచ్చాము. కానీ దీనికి అది ఇది కాదు. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకొనివ్వకుండా ప్రయత్నాలు. ప్రమాణం చేయించకుండా గవర్నర్ పైన ఒత్తిడి. బీఆర్ఎస్కు లాభం కోసమే. దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారుడు అజారుద్దీన్ను అడ్డుకుంటారా? రాజస్థాన్లో ఒక ఉప ఎన్నికకు ముందు ఏకంగా అభ్యర్థినే మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుంది. అయిపోయా. బట్టి విక్రమార్క అంటున్నాడు, రాజస్థాన్లో ఒక బై ఎలక్షన్స్కి ముందు ఏకంగా ఒక క్యాండిడేట్ని మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుందట. సి ఆల్ పాలిటిక్సే. కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా పాలిటిక్స్ తప్ప ఇందులో ఇంకొకటి ఏమీ వేరే కోణమేం కనబడట్లేదు. ఇప్పుడు బీజేపీ కూడా అజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇస్తారని అని 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 ఎందుకు చాలా ఫోకస్డ్గా మాట్లాడుతుంది? ఆయన మైనార్టీ కాబట్టి, ముస్లిం మైనార్టీ కాబట్టి హిందూ ఓటు ఏమైనా పోలరైజ్ అవుద్దేమన్నది వాళ్ళ ప్లాన్. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది ఇది, కాంగ్రెస్ దీన్ని వాడుకొని ఇగో ముస్లిం మైనార్టీని మంత్రిని కాకుండా చేస్తున్నారు, క్రికెటర్ని మంత్రిని కాకుండా చేస్తున్నారు, ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తుందని అక్కడ ఉన్న ముస్లిం ఓట్లు వీళ్ళకి పడడానికి వీళ్ళ ప్లాన్. ఎవరి ప్లాన్ వాళ్ళదే. ఇది మొత్తం కూడా పాలిటిక్స్ తప్ప ఇందులో వేరే కోణం అనేది కూడా ఎక్కడ ఏమీ లేదు. బీజేపీ ఈ అంశాన్ని ఎత్తుకోకుండా ఇప్పుడు వీళ్ళు ఏదో అజారుద్దీన్ మంత్రి పదవి అనగానే ముస్లింలకు ఇస్తున్నారు అని చెప్పి హిందూ ఓటు పోలరైజ్ అనుకోవడం పొరపాటు. మీరు ఇష్యూస్ మీద మాట్లాడండి. ఇంతవరకు ఇష్యూస్ మీద మాట్లాడింది లేదు. మీ హైకమాండ్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నది లేదు.
ఒక అంశం రాగానే దాన్ని పట్టుకొని ఏలాడితే ఓట్లు పడయి. అది అంత ఈజీ కాదు. ఇట్లా అజారుద్దీన్ చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నేనేమంటున్నంటే రాష్ట్రం అంతా ఆగమాగం ఉన్నది. వరంగల్, ఖమ్మం ఈ ఏరియాలు మొత్తం మునిగిపోయినాయి. ఇది వాయిదా వేసుకోవచ్చు. ఫస్ట్ మంత్రివర్గం మీరందరూ ఆయా మునిగినటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళండి. యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డివిజన్ల వారీగా పంచుకున్నారు కదా, ఒక్కో డివిజన్కి 2 మంత్రులని. అట్లనే మునిగిన ప్రాంతాలను కూడా డివిజన్ల వారీగా పంచుకోండి, మండలాల వారీగా పంచుకోండి. మీరు అక్కడే ఉండండి. మొత్తం ప్రజలంతా వాళ్ళు ఇదయ్యే వరకు వాళ్ళకి కావలసిన బడ్జెట్ అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళలో ధైర్యాన్ని, భరోసాని కల్పించి మొత్తం 2 మండలాలు ఒక్కొక్క మంత్రి తీసుకొని అక్కడే ఉండండి. అది జయం. అది అంత పెద్ద పని మనమేడే చేస్తాం. అది ప్రజలకు సంబంధించి. ఇదేం ఎలక్షన్ అంటే పార్టీకి ఉపయోగమే.